కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలపై కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంత ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతుందన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారాన్ని వినియోగదారులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని రీటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా చూసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, జిల్లా స్థాయిలో పర్యవేక్షణను స్పష్టంగా ఉంచడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వీరి ద్వారా భయాందోళనలో ఇంధన కొనుగోళ్లను నియంత్రణ చెప్పడం జరుగుతుందన్నారు. దీనిపై ప్రతిరోజు నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి ప్రత్యేకించి నేను కూడా ప్రెస్కి తెలియజేయడం జరిగిందండి. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందకూడదు, సఫిషియెంట్ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలని ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు పర్యవేక్షించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు అది కూడా రిజాల్వ్ చేసేటట్టు, కానీ అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ ఎట్నే రిజాల్వ్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి వారు పెట్రోల్ బంకులో ఏమైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారండి. స్టాక్ విషయానికి వస్తే ఈరోజు ప్రత్యేకించి 160 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు, సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉందండి. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. ఈ ప్రైస్ ఏదైతే స్టేబుల్గా ఉందో అదే ప్రైస్ కొనసాగుతుందండి. అందువల్ల అందరూ కూడా ఏదో ప్రైస్ రైజ్ అవుతుంది, పెరిగిపోతుందని ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఆందోళన చెంది ముందుగానే 10 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు 20 లీటర్స్ లేకపోతే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు దయచేసి అలా చేయించుకోవద్దని చెప్పి ఈవేళ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. ఉంది అదేవిధంగా అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం. ఏ ఒక్కరు కూడా అదనంగా అంటే మామూలుగా రెగ్యులర్గా ఎంత ఉపయోగిస్తారో ఎంత యూజ్ చేస్తారో అంతే కొట్టించుకోవాల్సిందిగా చెప్తూ, దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ పెట్రోల్ బంకులు ధర వస్తున్నాయి. యాక్చువల్గా 2000 లీటర్లు పెట్రోల్ బంక్ ఇచ్చినప్పుడు ఆ 2000 లీటర్లు ప్రతిరోజు యూసేజ్ ఉంటే అంతే మనకి ఆయిల్ కంపెనీలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎడిషనల్గా కూడా మనం పంపిస్తారండి ఆయిల్ కంపెనీ. మన పైనుంచి ఆదేశాల ప్రకారం మన జాయింట్ కలెక్టర్ గారు కూడా స్టేట్ లెవెల్కి పెంచమని చెప్పారు. 20% కూడా పెంచి మనకు పంపిస్తున్నారండి. ఆ ఎకరంగా వచ్చిన స్టాక్ కూడా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఆందోళన చెందకుండా అవసరమైనంత మేటకి ఎక్కడ నీడ్ ఉందో అంతవరకే మాత్రమే వినియోగదారులను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇలాగా ప్యానిక్ క్రియేట్ చేసేట్లయితే బ్లాక్ మార్కింగ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ బ్లాక్ మార్కింగ్ ఆల్రెడీ ఇప్పటికే మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చున్నారు. అది ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. ఆ టీంకి సంబంధించి కూడా మేము అది చెప్పడం జరిగిందండి. ఎక్కడైనా ఏదైనా బ్లాక్లో కనుక అమ్మినట్టు అయితే, అంటే 100 రూపీస్కి పోయిన తిరిగి మళ్ళీ వాటిని బ్లాక్లో అమ్మినట్టు అయితే వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళని మేము పట్టుకుని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అట్లా చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎంత అవసరం ఉంటే అంతే తీసుకోవాలి. ఎక్సెస్ తీసుకున్నాం మళ్ళీ డైవర్షన్ చేయడం, మళ్ళీ అమ్మటం అట్లాంటివి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మన జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితేనే మాకు ఆయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్ ద్వారా అయితే అందరితో కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం కంటిన్యూ అవుతుంది. కాబట్టి అది అందరికీ ఏ విధంగా ఆందోళన చెందవద్దు.